ఒక వీడియో చూపిస్తా. అధికారుల నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నది. కావాలంటే వీడియో మీరే చూడండి. హిందూ టెంపుల్ని 200 సంవత్సరాల చరిత్ర ఉన్న కాళీమాత టెంపుల్ని కూలగొట్టేంత దమ్ము ధైర్యం ఈ భారతదేశంలో ఎవరికి ఉంది? నిజానికి ఇప్పుడిప్పుడే మనం ప్రపంచ చరిత్రలో మన హిందూ ధర్మాన్ని ఒక స్థాయిలో తీసుకుపోతున్నారు. ఒక స్థాయిలో మొన్న ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీ వాళ్ళు ఇండియన్ డిఎన్ఏ అని వాళ్ళు డైరెక్ట్ చెప్పేసారు. వాళ్ళ ఆ కంట్రీ డిఎన్ఏ మొత్తం ఇండియన్ డిఎన్ఏ అని. ఇలాంటి చరిత్ర ఉన్న మన హిందూ ధర్మాన్ని, హిందూ టెంపుల్లను ఇంత ఈజీగా కూల్చుకుంటూ పోతే, వీడియోలో చూసారు కదా, సామాన్యుడు పక్కపడి నడుచుకుంటూ పోతా అంటే టెంపుల్ గులగొడితే పైన శిలాపలకం గులి దాని మిక్కెలు పడి చనిపోయాడు. తమాషాలు చేస్తున్నారా? ఇంత అధికార నిర్లక్ష్యమా? రోడ్డు మీద వెహికల్స్ పాస్ అవుతుంటే కులగొట్టడం అంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి? ఒక మసీదును గులగొడతారా? ఒక చర్చిని గులగొడతారా? హిందూ టెంపుల్ అంటే అంత చులకన ఉన్నదా? ధర్మాన్ని ఎవడైతే కూలదోయాలని చూస్తాడో అప్పుడు మన ఎండ్ కార్డ్ వేయాల్సిందే. ఎవడెవడైతే ఇలాంటి దుర్మార్గాలను ఇలాంటి చేసుకుంటూ పోతాడో వాడిని అక్కడికక్కడే కొట్టి చంపేయండి. మన ధర్మం కంటే మనకి ఏది ఎక్కువ కాదు. మన హిందూ ధర్మం కంటే మనకి ఏది ఎక్కువ కాదు. ఎవడైనా ధర్మాన్ని కూలదోయాలని చూస్తే వానికి అదే రోజు ఎండ్ కార్డ్ వేసారు. ఇది మన భారతదేశం, ఇది సనాతన ధర్మం, ఇది హిందుత్వ దేశం, ఇది హిందువులకే సొంతం. దీన్ని ఎవడో వచ్చి సొంతంగా మార్చేది లేదు, ఏం పీకేది లేదు, ఏం చేసేది కూడా ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.